ఇప్పుడు వ్యవసాయ పరంగా దేశమంతటా ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ అనేటువంటి విద్యుత్తు సరఫరా చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 5 సొసైటీలు ఉండే. వాటి పేర్లు తర్వాత తెలుసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎక్కువ కాలయాపన అవుతుంది కాబట్టి నేను షార్ట్గా మాట్లాడదలుచుకున్నా. ఆ సొసైటీలు అన్నీ కూడా రద్దయిపోయినాయి. ఎందుకు అని అంటే దాంట్లో అనేక వ్యక్తిగత లోపాలతోటి సరి అయినటువంటి నాణ్యమైనటువంటి విద్య లేనటువంటి ఆఫీసర్లు ఉండటం వలన, గుడ్డిగా చేయటం వలన రైతాంగానికి అన్యాయం జరుగుతుందనేది నా యొక్క మొదటి వివరణ. గత 2016 నుండి దీన్ని ఎన్పిడిసిఎల్లో కలపాలి. మరి దీనివలన మరి తీసుకునే కరెంటు కూడా మీరు ఎన్పిడిసిఎల్ నుంచే సరఫరా జరుగుతుంది. మరి దాని మీద ఈఆర్సి తర్వాత సిజిఆర్ఎఫ్ అనేటువంటి ఆఫీసులు కూడా ఉంటాయి. వీళ్ళు చేసే పని విధానం లోపల అవన్నిటిని కూడా నేను కిసాన్ సంఘ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ దాంట్లో అనేక సమస్యలను ముందుకు తీసుకపోతే ఒక్కదానికి కూడా వాళ్ళు సమాధానం ఇవ్వటం అనేది జరగట్లేదు. ఆ తర్వాత ఈ సెస్లో ఉన్నటువంటి ముఖ్యంగా కారుణ్య ఉద్యోగాలు, నాణ్యత లేని విద్య పరంగా చాలా నష్టం జరుగుతున్నది. నాణ్యత విద్య లేకపోతే ఎందుకంటే ఆయనకు ఆపరేషన్ రాదు, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరగటమే ప్రధాన కార్యక్రమం. మరి ఒక ఉద్యోగి యజమాని తన బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించకపోతే రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి ఆ ఉద్యోగులు గమనించాలి. మరి ఇటు రైతాంగానికి అన్యాయం జరిగినప్పుడు రైతు దేశానికి అన్నం పెట్టేటోడు కాబట్టి రైతును కాపాడాలనే ఉద్దేశంతో నేను జనాలకు తెలియాలనే అంశం